ఇక 6వ ప్రశ్న. చోళుల కాలంలోని పరిపాలనా విభాగాలను ఆరోహణ క్రమంలో అంటే చిన్న యూనిట్ నుండి పెద్ద యూనిట్కి అమర్చాలి. ఇవిగో ఆ విభాగాలు. ఐ వలనాడులు, ఐఐఐ నాడులు, ఐవి మండలమాలు, యువి కుర్రంలు. సరైన క్రమాన్ని ఎంచుకోండి. సరైన సమాధానం సి. దీన్ని అర్థం చేసుకోటానికి ఒక పిరమిడ్లాగా ఊహించుకుందాం. అన్నిటికన్నా కింద బేస్ లెవెల్లో ఉండేవి కుర్రంలు అంటే కొన్ని గ్రామాల సమూహం. వాటిపైన నాడులు, కొన్ని నాడులను కలిపి వలనాడులు అనేవాళ్లు. ఇక అన్నిటికన్నా పైన అతి పెద్ద విభాగాలైన రాష్ట్రాలను మండలమాలు అని పిలిచేవారు. ఎంత పక్కాగా సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారో చూడండి. 7వ ప్రశ్న ఇది. తమిళ సాహిత్యంలో ఒక క్లాసిక్గా పేరు పొందిన రామాయణాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్: ఏ కంబన్, బి ఒట్టకూతన్, సి పులగేంది, డి పంప. కరెక్ట్ ఆన్సర్ ఏ కంబన్. మనందరికీ వాల్మీకి సంస్కృత రామాయణం తెలుసు కదా. అలాగే తమిళ సాహిత్యంలో కంబరామాయణం ఒక ఆణి ముత్యం లాంటిది. చోళుల కాలంలో జీవించిన మహాకవి కంబన్ దీని రచించారు. ఇది కేవలం ఒక అనువాదం కాదు, తమిళ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఒక గొప్ప కావ్యం. 8వ ప్రశ్న. ఇది కేవలం చోళుల గురించే కాదు, ఆ కాలంలో అంటే క్రీస్తు శకం 750 నుండి 1200 మధ్య కాలంలో మొత్తం భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ఆప్షన్స్: ఏ ఫ్యూడలిజం అంటే భూస్వామ్య వ్యవస్థ, బి లిబరలిజం, సి ఈగాలిటేరియనిజం, డి బ్రదర్హుడ్. ఇక్కడ సరైన సమాధానం ఏ ఫ్యూడలిజం. అంటే ఆ యుగంలో అధికారమంతా ఒక్క రాజు చేతిలోనే కాకుండా వికేంద్రీకరించబడి ఉండేది. రాజుకు సైనిక సేవ చేసినందుకు బదులుగా స్థానికంగా ఉండే సామంతులు, చిన్న చిన్న ప్రభువులు భూమిపై అధికారం చెలాయించేవారు. ఈ భూమి ఆధారిత అధికార వ్యవస్థనే భూస్వామ్యం లేదా ఫ్యూడలిజం అంటాం. ఇక మన చివరి ప్రశ్న 9వ ప్రశ్న. 9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యానికి పునాది వేసింది ఎవరు? ఏ విజయాలయుడు, బి కృష్ణ, సి పరాంతకుడు, డి రాజరాజచోళుడు. సరైన సమాధానం ఏ విజయాలయుడు. అవును, ప్రతి పెద్ద కథకి ఒక చిన్న మొదలుంటుంది కదా. అలాగే చోళ సామ్రాజ్యానికి ఆ పునాది వేసింది ఈయనే. మొదట్లో పల్లవుల కింద ఒక సామంతుడుగా ఉండి సరైన సమయం చూసి తంజోర్ను స్వాధీనం చేసుకున్నారు. కావేరి నదికి ఉత్తరాన తన అధికారాన్ని స్థాపించి ఒక మహాసామ్రాజ్యానికి బీజం వేశారు. సరైన సమాధానం డి పరాంతక ఐ. ఈ ఫేమస్ ఉత్తరమేరూర్ శాసనాన్ని జారీ చేసింది పరాంతక చోళుడు ఐ. ఇంతకీ ఈ శాసనం ఎందుకంత ప్రసిద్ధి చెందింది అంటే ఇది చోళుల కాలంలో గ్రామ పరిపాలన అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలా ఉండేదో చాలా వివరంగా వివరిస్తోంది. పరాంతక గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఆయన చోళ రాజ్యాన్ని దాదాపు 48 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 907 నుంచి 955 వరకు పాలించారు. ఆయన కాలంలో వేయించిన శాసనాల నుంచే మనకు గ్రామ పరిపాలన గురించి ఇంత విలువైన సమాచారం దొరికింది. అందుకే ఈ శాసనాన్ని ఆ కాలంలోనే ప్రజాస్వామ్య పద్ధతులు ఉండేవనడానికి ఒక గొప్ప ఉదాహరణగా చెప్తారు.